10వ ఎపిసోడు. ఇంకా 80 పేజీలే ఉన్నాయండి. బహుశా ఒక 2-3 ఎపిసోడ్‌లో ఈ కథ అయిపోతుంది. సూర్యముఖిలోకి వెళ్ళిపోదామా మరి? నీ బట్టలు నా బట్టలు పెట్టెలో సర్ది సిద్ధంగా ఉంచు అరవింద. సాయంత్రం నేను రాగానే వెళ్దాం. సమాధానం రాక ఆశ్చర్యంగా చూశాడు ప్రభాకర్. శిలలా కూర్చున్న ముందే అరవింద. అరే, జ్ఞాపకం లేదా? మీ అన్నయ్య పెళ్ళికొడుకు అవుతున్నాడోయ్. నీకు వదిన వస్తోంది. మర్చిపోయే సంగతా ఇది? బలవంతంగా నవ్వింది. మరి సిద్ధంగా ఉంటావుగా? నేను వెళ్తున్నాను. ఈసారి ప్రభాకర్ వింతగా విమర్శగా చూశాడు అరవింద వైపు. అతడి ప్రశ్న అరవిందకు తెలుసు. అతడికి చేరువుగా వచ్చి, మీరు మరొక విధంగా అనుకోవద్దే, మనం 4 రోజులు ఎటైనా వెళ్దామా అన్నది మందర స్వరాన. ఆమెకు సరిగ్గా మతి లేదో లేక తన చెవులే సరిగ్గా పనిచేయడం లేదో అన్నట్టు చూశాడు ప్రభాకర్. అతడి నుండి సమాధానం రాక తలెత్తి చూసిన అరవింద ఆమె వదలంలోని ప్రశ్నార్థకాల్ని కనుబొమ్మల ముడిని అడిగాడు. ఈరోజు సాయంత్రం మనం అక్కడ ఉండాలని భాస్కర్ మరీ చెప్పాడు కదా. ఆ విషయం నేను మాట్లాడుతోంది అన్నాడు కటువుగా. అవును, నాకు కూడా గుర్తుంది. కానీ మనం వెళ్ళకపోయినా అక్కడ జరిగే లోటు ఏమీ లేదు. విపరీతమైన ఆశ్చర్యంతో అవాక్కైపోయి నిలబడిపోయిన ప్రభాకర్ కొద్ది సెకండ్ల తర్వాత అన్నాడు, నువ్వు అలాగంటున్నావా? నువ్వంటే ప్రాణమిచ్చే అన్నయ్య జీవితంలో ముఖ్యమైన ఘట్టమేది అన్నాడు అతను మాటలు పూరించలేక. కానీ ఆ పదజాలం ఏమై ఉంటుందో అరవింద ఊహించగలదు. ఆమె అంతరాంతరాల్లో జరుగుతున్న సంఘర్షణకు తట్టుకోలేనట్టుగా ఒక్కసారి భర్త గుండెలపై వాలిపోయి అతడిని పెనవేసుకొని కన్నీరు గారుస్తూ అన్నది, మీరు తరచి అడగవద్దండి. అన్న పెళ్ళి కళ్ళారా చూడాలని, ఉత్సాహంగా పాల్గొనాలని ఏ ఆడబడుచు మాత్రం ఆశించదు. మరి ఏమిటి వేళతనం? ఏంటి నీ బాధ? ఆమె కన్నీటిని ఒత్తుతూ అనునయ స్వరంతో అడిగాడు. చెప్పలేనట్టుగా తల అడ్డంగా ఊపుతూ దుఃఖాన్ని అరికట్టడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ మధ్య మాటలు మింగుతూ అంది, మిమ్మల్ని, మీ హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను. నన్ను కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభాకర్ ప్రశ్నలు నా వైపు ఇంకా ఏం చెప్పబోతున్నా అన్నట్టుంది. మీరు చిన్నన్న నాకు దైవం. కానీ మా అమ్మ ఇలాగన్నది. నన్నేం చేయమంటారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను అబాసుపాలు చేసే బదులు ఈ పెళ్ళికి వెళ్లకుండా మనం ఈ ఊరిలో లేకుండా వెళ్ళిపోతే వాళ్ళు అది అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. అదే అమ్మ కోరిక కూడా అని చెప్పింది ఎలాగోలా నెమ్మదిగా అరవింద. మీరు నాకు పూజ్యులు. మిమ్మల్ని ఎవరైనా అక్కడ విమర్శిస్తే నేను తట్టుకోలేను. అందుకనే ఇలా అన్నాను అంది. అయ్యో, అరవింద ఎంత గొప్ప హృదయం అని మనసులోనే అనుకున్నాడు ప్రభాకర్. సరేలే, అయితే ఆ శ్రీనివాసుడిని దర్శించుకుందాం. ఎంత గొప్ప భార్యను నాకు ప్రసాదించినందుకు అని అనుకున్నాడు మనసులో. సరే, ఈరోజైనా ప్రయాణం అడుగుతున్న అరవిందను ఒక్కసారి అయోమయంగా చూసి, సాయంత్రం నేను వచ్చాక చెప్తానే, అన్నీ సర్దు అంటూ నెమ్మదిగా వెళ్ళిపోయాడు అతను. అతడు కోర్టుకు వెళ్ళే దారిలో ఎన్నో ఆలోచనలు. ఎందుకు అరవింద్ ఎప్పుడు ఇంత స్తబ్దుగా ఉంటుంది? తనకై తాను ఎప్పుడు దగ్గరికి రాదు. నాతో భార్యగా ఒక హాస్యం అనేదే ఉండదు. బొత్తిగా ఎప్పుడు ఎవరో ఏదో అన్నదానికి నేను ఎంతవరకు బాధ్యుణ్ణి? నేను ఆమెను శుభ్రంగానే చూస్తున్నాను కదా, ప్రేమగానే ఉంటున్నాను కదా. ఎందుకు అర్థం చేసుకోదు? అసలు ఇంత మందకొడిగా ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ గతాన్ని ఇంకా తొలుస్తుంది? ఇంకా సుధాకర్ ఆమె మనసు నుంచి తొలగిపోలేదా? పాము పిల్ల వంటి ఈ యోచన అప్పటికప్పుడు కోడె తాచే బుస్సున పడగవిప్పింది అతడి మెదడులో. ఒకనాడు నా స్థానంలో సుధాకర్ ఉన్నాడు అనే సంగతిని అతడి సంస్కారం సరుకు చెయ్యకపోయినా పురుషాహంకారం విస్మరించలేక మండిపడుతూ మధ్యన తలెత్తుతోంది. ఎంత మర్చిపోదామన్నా రోజు అరవింద మొహంలోని ఆ విషాద ఛాయలు చూస్తుంటే ఏమో అతన్ని తలుచుకొని నన్ను ఇలాగా బాధపెడుతోందా అని కూడా అనిపిస్తోంది. ఈ భావం అతని మనసులో కుమ్మరి పురుగులాగా తొలుస్తోంది. కానీ అతడి సంస్కారం అతడిని జోగొడుతోంది.
అతడు భానుమూర్తి ఆఫీస్కి చేరేసరికి కొత్త క్లయింట్ ఒకతను స్థిరంగా ఉన్నాడు. అతడి అన్న ఉద్యోగం చేస్తున్న విద్యాధికుడు హత్యానేరం ఆరోపించబడి అరెస్ట్ అయ్యాడు. కారాగారంలో ఉన్న అతడిని చూడ్డానికి వెళ్ళాడు ప్రభాకర్ కూడా భానుమూర్తితో. పులిబోన్లో చిక్కుకొని గాండ్రిస్తున్నట్టుగా ఉంది కటకటాల వెనకనున్న ఆ నేరస్తుడి స్థితి. నేరస్తుడి సోదరుడు అతడితో మాట్లాడడానికి బీతిల్లుతూ వెనక్కి తగ్గుతున్నాడు. నేను మీ ప్లీడర్ని అన్నాడు భానుమూర్తి. ఎందుకు? గర్జించాడు నేరస్తుడు. హత్యా సమయంలో మీరు అసలు లేరు ఊళ్ళో అని చెప్తే మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అంటున్న భానుమూర్తిని అగాదిగా చూస్తూ ఎందుకు అన్నాడు కటువుగా. ఏముంది, నేరం రుజువు కాకుంటే మీరు విడుదలైపోతారు కదా, అవసరమేం లేదు. జైలు పరిసరాలన్నీ దద్దరిల్లాయి ఆ గర్జనకు. నేను పిరికి వెదవను కాను, పౌరుషవంతుణ్ణే. అది నిజమే, కానీ ప్రాణాపాయ సందర్భం అని ఏదో చెప్పబోయాడు భానుమూర్తి. అనవసరం వెధవ ప్రాణం, మీకెవ్వరికి అవసరం లేదు ఈ విషయంలో తలదూర్చడానికి. పరాయివారు దాని మనసున ప్రవేశించినప్పుడే అది ఇక భార్య కాదు. అలాంటి నీచురాల్ని ఆ ఎంగిలి విస్తరాకులు అన్నం తింటానా నేను? అందుకే అడ్డంగా నరికి పారేశాను. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది, మా మాట విను, ప్లీడర్ గారి మాట విను. అతడి తమ్ముడు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. చిచ్చి, వినను. ఆ నీతి తప్పిన దాన్ని నిలువున నరికి పారేసిన మొగుణ్ణి ఈ సంగతి దాచిపెట్టి దాని వెధవేషాలకి నేనేం చెయ్యక నోరు మూసుకున్న చెవటనని, ఇంకెవడో దాన్ని చంపాడని చెవట వెధవలాగా చెప్పనా? సిగ్గు లేదట్రా స్కౌండ్రల్. అతడిని ఎలా దారిలోకి తేవాలో తెలియక 2 క్షణాలు నిలబడిపోయారు అందరూ నివ్వరబోయి. తల్లి లేనే లేదు, మీరు లేకుంటే పిల్లలు ఏమవుతారు? భానుమూర్తి వేసిన అస్త్రం కూడా పనిచేయలేదు. ఏట్లో కలుస్తారు, పర్వాలేదు. ఆడదాని మనసులో మగాడుగాక మరొకడున్నాడని తెలియగానే మట్టు పెట్టాలి దాన్ని. వాడే మగాడు. నీతి తప్పిన దాన్ని నిలువులా ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. ఒక్కో సమయం అటువంటిది. మనుషులు తప్పు చేయకుండా ఉండలేరు. క్షమించాలి మరి. లీడర్ గారు పిలిచాడు ఆ నేరస్తుడు. అలసి సొలసి 15 రోజులు క్యాంపు తర్వాత ఇంటికొచ్చిన మీరు మీ పడగదిలో మరొక పురుషుణ్ణి, మీ భార్యను చూసారే అనుకోండి, క్షమిస్తారా? లేక ఇదివరకే క్షమించడం జరిగిపోయిందా? ముఖంపై చెమటను కంగారుగా ఒత్తుకుంటూ అటు ఇటు చూశాడు భానుమూర్తి. వికటాట్టహాసం చేశాడు నేరస్తుడు. ఆవేశంలో అరుణిమను దాల్చిన భానుమూర్తి వదనాన్ని, ఆ వదనంపై రేకిన సంచలనాన్ని పరీక్షగా చూస్తూ, చూసారా, కేవలం ఊహలో కూడా మీరు అటువంటి విషయాన్ని భరించలేరు. మీరు ఒకడు నమిలి ఉమ్మేసిన పిప్పి తినే పౌరుషహీన జాతి కాదు మనది. ఒక ఆడదానికి ఒకడే మగాడు, అంతే. కాదంటావా? అలాంటి దాన్ని మెషిన్ గన్తో పేల్చేయాలి. నేనేం చేశానో తెలుసా? గొడ్డలతో నరికి పారేశాను. ఇదే నేను సగర్వంగా చెప్తాను జడ్జికి. నన్ను చూసి నేర్చుకోండి. ప్రభాకర్కు తన మనసేమిటో తనకే తెలియనంత ఇదిగా అయిపోయింది. ఒకడు ఉమ్మిన పిప్పి ఎంత ఘోరంగా పోల్చాడు. ఇందుకే కదా నన్ను చూసి అందరూ గుసగుసలు పోతున్నారు. అతడి మెదడు ఒక పంక్తి కూడా చదవగలిగేటట్టు, రాయగలిగేటట్టు లేదు. ఒంట్లో బాగుండలేదని భానుమూర్తికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్యమనస్కంగా బాధపడుతున్న అతడు ఎవ్వరినీ పలకరించకుండా తన గదికి పోయి పడుకున్నాడు నిశ్శబ్దంగా. ఈ విషయం ఎవ్వరూ, కనీసం అరవింద కూడా గమనించలేదు. ఎవ్వరు చెప్పకపోయినా ఏదో పని, వంటగదికి శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రపరచడం, పెరడులో మొక్కలు సంరక్షణ, ఏదో ఒకటి కల్పించుకొని చేస్తోంది అరవింద. అందుకే ఆమె కూడా భర్త రాకను గమనించలేదు. కలత నిద్రలో మెలకువగాంచిన ప్రభాకర్కు 4-5 స్త్రీలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్న సంభాషణ వినిపించింది. అన్నట్టు వదినా, మీ వియ్యాలవారింట్లో పెళ్ళటగా, మీకు పప్పన్నం భోజనం దొరుకుతాయన్నమాట. ఒక స్త్రీ కంఠం. కాదు మరి, అంత ధనవంతులతో వియ్యముందంది విశాలాక్షి. ఇది మరో స్త్రీ ఉవాచ. ధనవంతులైతే నాకేం ఒరిగింది, ఇది తల్లి మాట. కట్టుగుడ్డలతో వచ్చింది కోడలు నా ఇంటికి, ఈసడించింది విశాలాక్షి. ఇంతకు పెళ్లి చేసుకుంటూ మిమ్మల్ని పిలవలేదా వదినా?
ఊళ్ళోనే ఉన్నారాయే. ఎంత అవమానం, ఎంత అవమానం! వాపోతుంది మరొక ఇల్లాలు. పిలుచుకుంటే వాళ్ళ పిల్లల్ని అల్లుడిని పిలుచుకుంటారేమో. వీరినందుకు పిలుస్తారు? అల్లుడు వాళ్ళ మనిషి అయ్యే. మిగిలిన అందరినీ ఎంత నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు. నెగడు ఎగదోస్తోంది ఇంకొక ఆవిడ. అయ్యో, అదే చెప్పబోతున్నాను. రేపు నిశ్చితార్థం చేసుకొని తాంబూలాలు పుచ్చుకుంటున్నారంట. దానికే కూతుర్ని రావద్దని, వస్తే ఆ సంబంధం చెడిపోతుందని ఖచ్చితంగా చెప్పేసిందిట ఆ సూరమ్మ. ఇంకా మిమ్మల్ని ఏం పిలుస్తారు? విశాలి సమాధానం. ఏమిటేమిటి? ఎలాగెలాగా? అన్ని నోళ్ళు ఒక్కసారే అడిగాయి. ఇంతకు ఈ మాట నీకెలా తెలిసింది వదినా? ఒక ఆమె ఆరాధేసింది. చిక్కు ప్రశ్నకు విశాలి సమాధానం చెప్పింది. మా చెల్లెలు తోటికోడలు వాళ్ళ పక్కింట్లోనేగా ఉండేది. ఓ అలాగా. ఏ రోజుకి ఆ రోజు విశేషాలన్నీ నాకు క్షుణ్ణంగా తెలిసిపోతాయి. నువ్వు వస్తే కొత్త సంబంధం చెడిపోతుంది, నీ అన్నలు వదినలు ఎవ్వరూ రారు పెళ్ళికి అని కూతుర్ని కౌగలించుకొని ఏడుస్తూ చెప్పిందంట ఆ సూరమ్మ. పని మనిషి అంతా చెప్పేసింది. ఎంత విడ్డూరం! విడ్డూరం కాదమ్మా, వివేకం. అంతా మాలాంటి అవివేకులే ఉంటారా? ఒకళ్ళిళ్ళకి నిప్పు పెట్టేవాళ్ళకి తమ ఇల్లు రక్షించుకోవడం బాగా తెలుసు. బాగా చెప్పావు. పెళ్లి మీద పెళ్లి చేసి మీ ఇంటికి కోడల్ని చేసి మీ పరువు ప్రతిష్టలు మంట కలిపేసినా పర్వాలేదు. వాళ్ళ పిల్ల వాళ్ళింట్లోకి అడుగు పెడితేనే సంబంధాలు తెగిపోతాయి. అలాగుండాలి తెలివంటే. అసలు నా అనుమానం, స్నేహం మిషతో మీ వాడిని ఇంటి చుట్టూ తిప్పుకొని ఆ పిల్ల అందంతో గాలం వేశారమ్మా. పాపం అమాయకుడు పల్లో పడిపోయాడు. ఏ మందులు మాకులు పెట్టారో. లేకపోతే అంతగా పరువు గౌరవం ఆలోచించని పనిచేసి కూర్చుంటాడా? నాకు అలాగే అనిపిస్తోంది. ఏమి ఏడిశారో ఏమో మధ్య మేం కులానికి మతానికి వెలయ్యాం. 4 రోజుల నాడు శేషమ్మ కాశీ సంతర్పణ చేసుకుంది. మమ్మల్ని పిలవనే లేదు. ముక్కు చీదింది విశాలాక్షి. ఇంతకు మీ అబ్బాయిలా గోతిలోకి తోసిన అతగాడి పెళ్ళి ఎవరితోనట? మొగుడు చచ్చిందా లేక మొగుడు వదిలేసిందా? ఎవతా పెళ్లి కూతురు? ఊరంతా వినిపించేంత బెగ్గరగా వికటంగా అడుగుతోంది ఒక గొంతు. వాళ్ళు అలాంటి గోతుల్లో ఎందుకు దిగుతారమ్మా? కంగుమన్నది విశాలి కంఠం. డబ్బున్న వాళ్ళు ఆయే. 50,000 కట్నం వస్తోందట. లక్షణమైన పెళ్లి కూతురు. అంతా మావాడి వంటి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? ఆయన మగాడికేంటి? ఆడదై బరి తెగించకుండా ఉండాలే గాని. అమ్మా! విశాలతో కలిసి 6 సభ్యులున్న ఆ సభంతా ఒకేసారి తలలు తిప్పి చూసింది ఆ సంబోధన వినవచ్చిన వైపు. గుమ్మం పొడవునా నిలబడి ఉన్న ప్రభాకర్ని చూసి నివ్వరపోయారు వాళ్ళు. మరుక్షణంలోనే కర్తవ్యం స్ఫురించినట్టు పమిటలు సర్దుకుంటూ వెర్రిచూపులు చూస్తూ తడబడే అడుగులతో నిష్క్రమించారు. విశాల కొయ్యబారినట్టే నిలబడిపోయింది. ముంగిలాగా మోగగా ఇంటి చాకిరీయ లోకమన్నట్టుగా ఉండే ఆమె నిజస్వరూపం వాచాలత నేడు కుమారుడికి తెలిసిపోయాయి. ఇంతకు ఎప్పుడొచ్చాడు ఇంతకీ? ఆమె కనుల్లో సంశయం. అమ్మ అతి సాధారణంగా సౌమ్యంగా సంబోధించాడు ప్రభాకర్. ఈ కొడుకు వల్ల నీకు చాలా కష్టం కలిగింది. ఇది క్షమించలేని అపరాధం. కనుక ఇంత విషం ఇవ్వు. నేను చచ్చాక ఇంతకంటే ఎక్కువ మందినే ప్రోగు చేసుకొని శోకాలు పెడదువుగాని. రాయిలా నిలబడిపోయింది విశాలి ఏమీ మాట్లాడలేక. లోపల ఆమె క్రోధావమానాలతో ఉడికిపోతోంది. కోడలేమన్నా ఆమె కొడుకుతో ఫిర్యాదు చేయగల నేర్పరితనం లేదు. చచ్చినట్టు పడుంటుంది. అదవా పితూరీ చేసిన నా తల్లి నుండి నన్ను విడదీయాలని చూస్తోంది అని అనుకుని ఏహ్యపడతాడు అనే భరోసాతో ఉందామె ఇంతకాలం. కానీ ఇప్పుడు అతడే, ఆ కుమారుడే అన్నీ స్పష్టంగా విన్నాడాయా. ఎలాగా? అప్పటికి ప్రభాకర్కు అసలు సంగతి గుర్తొచ్చింది. ఈ మాటల ఈటలకు అరవింద ఏమీ అయిపోలేదు కదా. ఎక్కడుంది ఇంతసేపు? వంటగది పక్కవసారాలు అచేతనంగా పడి ఉన్న అరవిందం చూస్తూనే ప్రాణాలు ఎగిరిపోయాయి ప్రభాకర్కు. అరవిందా, ఏమైంది? అటు ఇటు కదిపి చూశాడు. అరవిందలో స్పృహ లేదు. ఎప్పటి నుంచి ఇలా ఉంది? డాక్టర్ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. డాక్టర్ ఏదో వాసన చూసేసరికి కొంత చలనం కలిగినట్టు అటు ఇటు తిప్పింది తల. ఇంజెక్షన్ ఇచ్చి లేస్తూ, కొంతసేపటికి తెలివి వస్తుంది, కంగారేం లేదు,
విశ్రాంతి, బలమైన ఆహారం అవసరం అన్నాడు. ఆ అమ్మాయికి అసలు పనేం చెప్పం. ఏం పనిచేయదు, తిండికి మా ఇంట లోటేంటి? పోట్లాడినట్టు కోపంగా అంది విశాల. అవును డాక్టర్, ఏవో చిన్న చిన్న పనులు తప్ప ఆమె ఏమీ చేయదు. ఆహార లోపం కూడా ఏమీ లేదే అంటున్న ప్రభాకర్కి సమాధానంగా డాక్టరు తల పంకించి ఊరుకున్నాడే కానీ ఏం మాట్లాడలేదు. అసలు ఎందుకు ఇలా అయింది డాక్టర్ అని అడిగాడు ప్రభాకర్. ఇదివరకు ఎన్నడైనా ఇలా జరిగిందా? డాక్టర్ ప్రశ్న. 1-2 సార్లు ఇలా జరిగింది ప్రభాకరు గుర్తు చేసుకుంటూ అన్నాడు. పాత రోగమే అన్నమాట. కొత్తగా వచ్చిందేముంది? గొణుగుతూ నిష్క్రమించింది విశాల లోపలికి. చూడండి మిస్టర్ ప్రభాకర్, వెళ్ళిపోయే ముందు డాక్టర్ అన్నాడు, మంచి ఆహారం, విశ్రాంతి అంటే మీరు చెప్పినవి కాదు. తిన్న ఆహారం వంటబట్టగల మనశ్శాంతి, మనక్షోభకు దూరంగా ఉంచే ఆహ్లాదకరమైన పరిస్థితి, వాతావరణము ఉండాలి. ఇతరులకు నోరెత్తి చెప్పుకోలేని బాధల్లో లోపల దిగుళ్ళే స్త్రీలకు సాధారణంగా వచ్చే జబ్బే ఇది. ఈ రకంగా హిస్టీరియా తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది ఈ జబ్బు. గజగజ వణికిపోయాడు ప్రభాకర్. ఎలాగా? ఎక్కడైతే ఆనందంగా ఉంటుంది నా అరవింద, ఇంట ఆమెకు మనశ్శాంతి, మనోల్లాసం దుర్లభం అనేది నిర్వివాదాంశం. అరవిందకు మెలకు వచ్చే వరకు ఆమె చెంతనే కూర్చున్న ప్రభాకర్ మెదడులో ఎన్నో ప్రశ్నలు. ఎలా ఉంది అరవింద? ప్రేమగా శిరస్సు నిమురుతూ ఆప్యాయంగా ప్రశ్నిస్తున్న ప్రభాకర్ను చూడగానే ప్రాణం పోయి లేచి వచ్చినట్టంత సంతోషపూర్వకమైన నిట్టూర్పు వదిలింది. మౌనంగా అతడి చేతిని తన చెంపకు ఆనించుకుని నిశ్చింతగా ఉన్నట్లు కళ్ళు మూసుకుంది. ఆ మూసిన నేత్రాల నుంచి మెల్లమెల్లగా కన్నీళ్లు జారాయి. ఏంటి, ఎలా ఉంది? తన చెంపకు చెంప నుంచి అడుగుతున్న అతడిని కళ్ళు విప్పి చూస్తూ, బాగుంది, హాయిగా ఉంది. మీరెదురుగా ఉంటే అసలు నాకేం అక్కర్లేదు. అంతలోనే మళ్ళా గుర్తొచ్చినట్టు, అన్నట్టు అసలు మీరు ఎందుకు వచ్చారు? ఇది మీరింటికొచ్చే వేళ కాదే. చాలా కంగారు పడి ఉంటారే. లేచి కూర్చుంటున్నామని వారిస్తూ సమాధానం ఇవ్వకుండానే, నీకు వేడివేడి ఓవల్టీన్ తెస్తానే, కొంచెం ఓపికొస్తుంది అని లేచాడు అతను. వంటగదిలో చిన్న కొడుకుతో ఏదో రహస్య ఆలోచనలో మునిగి ఉన్న విశాలి ప్రభాకర్ను చూడగానే మౌనం వహించి మొహం తిప్పేసుకుంది. లేచిందా? కోడలు ఎలా ఉంది అని కూడా అడగకుండా ఉన్న ఆమె రాక్షసత్వానికి అసహించుకున్నాడు మనసులోనే. కొంచెం వేడిగా తాగడానికి ఏమైనా ఇస్తావా అమ్మ అడిగాడు. మాట్లాడకుండానే దుమదుమలాడే మొహంతో కాఫీ చేసి అందిస్తున్న ఆమెతో అన్నాడు ప్రభాకర్. కొద్ది రోజుల్లో ఎటైనా వెళ్ళిపోతానులే అమ్మ, కొంచెం ఓపిక పట్టు. ఏ కొడుకును కోడల్ని ఇల్లు వెళ్ళగొట్టిందని కూడా అనిపించాలా అందరి చేత? ఇక్కడికి ఈ అవమానం జాలదా నాకు? పెద్దరిక హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని అనుకుంటే మాట్లాడు, కానీ ఆ మాటల ఫలితం ఎలా ఉంటుందో చూసావు కదా. ఏంటి ఫలితం? నమిలి మింగేసేటట్టు చూసింది. మాటలు మనుషులకు, మొండి గ్రహాలకు కాదు. పాత రోగాన్ని నా మీదకి నెట్టడం దేనికి? మైకంలో పడి ఉన్న కన్నతల్లిని ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో కూడా ఆ మాత్రం ఒళ్ళి తెలియడం లేదా ఏంటి? ఇంటి కోడల్ని ఇష్టం వచ్చినట్టు తోలనాడే నీకు నేనేమి అననిదే అపరాధంగా దోచిందా? కానీ మేమింట్లో ఉంటే మిగిలిన సంతానానికి పెళ్ళిళ్ళు కానప్పుడు మేమింట్లో ఉండడం అపరాధమే అవుతుంది. తిలోదకాలు ఇచ్చి వదులుకో సంతోషంగా. నా డబ్బు కావాలనుకుంటే పంపిస్తానులే నేను ఇక్కడకు, సరేనా? విశాలి ముక్కు చీదుతో ఏదో అనేలోపాలే వినకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్. భాస్కర్ ఆగమనం చూస్తేనే గజగజ వణిగిపోయింది అరవింద. ఏం విసురులు వినిపిస్తాయో, ఎటువంటి సంఘర్షణ జరుగుతుందో. ప్రభాకర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. నమస్కారం అండి. భాస్కర్ వినయపూర్వకమైన నమస్కారానికి విశాలి నుండి కటువైన సవాల్ వచ్చింది. ఎవరికి నాయనా నమస్కారాలు, నయగారాలు? నేను బ్రతికున్నానని నీకు గుర్తుందా? నా లెక్కుందా? అంతలో బాత్రూంలో ఉన్న ప్రభాకర్ అక్కడికి రావడంతో ఆ సంభాషణ తాత్కాలికంగా ఆగిపోయింది. ఓ బావా, ప్రభాకర్ సంతోషంగానే పలకరించాడు. ఏంటి ప్రభాకర్, నిన్ననే రమ్మంటే ఇలా చేశారంటే? చెల్లా ఏది?
భాస్కర్ ఆత్రంగా ప్రశ్నించాడు. ఆ గదిలో ఉంది. పద కూర్చుందాం. భాస్కర్ విశాలి దశ తిరిగాడు. మీరసలు అటు రానే లేదు ఎప్పుడు. వివాహానికైనా కనీసం అందరు రావాలి. మిమ్మల్ని పిలవడానికే ఇప్పుడు వచ్చాను. ఏ వివాహం? విశాలి ఆరాగా అడిగింది. నాదే. భాస్కర్ తలవాల్చుకొని అన్నాడు. బాగుంది. మేం రావాలని నిజంగా అనుకుంటే మీ అమ్మ అన్నలు వచ్చి పిలవరు. అయినా నా కొడుకు పెళ్ళే నాకు కళ్ళతో చూసుకునే యోగ్యత లేకపోయింది. ఇక ఏ పెళ్లి చూసినా చూడకపోయినా నాకు ఒకటే. భాస్కర్ ముఖం లజ్జావమానాలతో వాడిపోయింది. ప్రభాకర్ నిర్లిప్తంగా ఎటో చూస్తున్నాడు. పెళ్లి కూతురు అరవిందలాగే ఉంటుందా? విశాలి ప్రశ్న మామూలుగానే ఉన్నా అందరి భాష అందరికీ అర్థమైంది. అయినా సమాధానం చెప్పక తప్పదు కనుక భాస్కర్ నోరు విప్పాడు. ఎలా ఉంటుందో చూద్దురు గాని రండి. అంతా 4 రోజుల ముందే రావాలి. చెల్లెలి పెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్టర్ ఆఫీస్లో ముట్టబెట్టావు. నీ పెళ్ళికి అంత ఆర్భాటం చేస్తున్నావేంటయ్యా? పెళ్ళి పిలుపులు రాకపోకలు మా ముసలాళ్ళ చాదస్తాలు కానీ మీ కుర్రాళ్ళకేం కాదుగా. చెల్లెల్ని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నావు. తీసుకెళ్ళు. నాకెందుకు? లేనిపోని పెద్దరికాలు అంటగట్టి నటిస్తావు. వినిపించింది అంత అక్కసుగా వినిపించింది విశాలి. ఇక ప్రభాకర్ ఊరుకొండలేకపోయాడు. నడు భాస్కర్ కూర్చుందాం అని గదిలోకి దారితీశాడు. అన్నం చూస్తూ ఆనందం ప్రకటించలేదు అరవింద. అంతవరకు బయట జరుగుతున్న వాగ్దాటి వింటూనే ఉన్న ఆమె నిలువున కుంగిపోయినట్లు ఆ మొహమే చాటుతోంది చూపరులకు. ఏంటి అరవింద, ఒంట్లో బాలేదా? పూర్వపు ఆప్యాయతను చూపించాడు భాస్కర్ స్వరంలో. ప్రభాకర్ నుండి వచ్చిన సమాధానం కొద్దిగా బాగుండలేదు. కంగారేం లేదు. నీకెవరు చెప్పారు? బాగుంది. ఎవరు చెప్పాలి? ఇటువంటి కారణమేదో లేనిదే మీరు రావడం ఎందుకు మానుకుంటారు? సూర్యోదయం కాకపోవడం వంటిదే మీరు రాకపోవడం. ఎవరి నుండి సమాధానం రాలేదు. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఏంటి అనారోగ్యం? భాస్కర్ అడిగాడు చాలాసేపటికి. అంత భయపడాల్సిందేం లేదు. కాస్త జ్వరపడ్డాను. నీరసం మాత్రం ఎక్కువగా ఉంది. గబగబా అనేసింది ప్రభాకర్ నోరు విప్పకముందే. అరే, నాకు తెలియనే లేదే నొచ్చుకున్నాడు భాస్కర్. నీరసం అదే తగ్గుతుందిలే. నువ్వేమీ పనులు చేయక్కర్లేదు కదా, త్వరగా తయారుగా అంటూ. లే ప్రభాకర్, మనం త్వరగా వెళ్ళాలి. అవతలి వాళ్ళు వచ్చే వేళ సమీపిస్తోంది. నాకు మీరుగాక ఎవరున్నారు చెప్పు? నిన్న రాత్రి పొద్దుపోయే వరకు ఎదురుచూశాను. ఇక ఉండలేక తెల్లవారుతూనే వచ్చేశాను. నేను స్వయంగా తీసుకెళ్దామని. భాస్కర్ ఆప్యాయత మరీ పిలుస్తున్న తీరు చూసిన ప్రభాకర్కు అవగతమైంది. భాస్కర్కు ఏ కుళ్ళు కృత్రిమం లేవు అని. మనసారా అతి ఆదరంగా ఆహ్వానిస్తున్న ఆ ప్రాణ స్నేహితుడితో కటువుగా నిర్లక్ష్యంగా మాట్లాడలేని ప్రభాకర్ నెమ్మదిగా అన్నాడు. భాస్కర్, అరవింద చాలా నీరసంగా ఉంది. ఆమెను వదిలి నేను ఎక్కడికి రావడం బాగుండదు. రాకపోవడం ముఖ్యం కాదు. అసలు కావాల్సింది ఆత్మీయత. వింటూనే భాస్కర్ మొహం కళంతా కరిగిపోయింది. ఇదేంటి ప్రభా, మీరు రాకుండా మీరు లేకుండా నేను పూర్తి చేయలేకపోయాడు మాటని. అరవిందా, అలా కూర్చున్నావేంటి? భాస్కర్కు కాస్త కాఫీ అయినా ఇవ్వాలి. మన ఇంట్లోకి మొదటిసారి వచ్చాడు అన్నాడు ప్రభాకర్. ఓ మర్చిపోయాను అంటూ తప్పనిసరిగా లేచి వెళ్ళింది అరవింద. ప్రభాకర్ బుద్ధిపూర్వకంగానే అరవిందను అక్కడి నుంచి బయటికి పంపించేశాడని గ్రహించాడు భాస్కర్. అసలు సంగతి ఏంటి ప్రభా, స్పష్టంగా చెప్పు. అరవిందకి ఏమీ ప్రమాదం లేదు కదా అని గాబరాగా అడిగాడు. ప్రభాకర్ తల వంచి ఆలోచనలో పడ్డాడు. అటువంటిదేమైనా ఉంటే చెప్పు ప్రభాకర్. ఈ తతంగాలన్నీ వాయిదా వేయొచ్చు కానీ అరవింద నీవు లేకుండా ఏది జరగదు నాకు. భాస్కర్ గంభీరంగా చెప్పసాగాడు ప్రభాకర్. అరవిందకు ప్రస్తుతం ప్రమాదం లేదు కానీ పరిస్థితులన్నీ ప్రమాదపు దారిలోనే ఉన్నాయి. ఈ దారి నుండే ఈ వాతావరణం నుండే పారిపోతున్నాం నేను అరవింద. లేకుంటే అరవిందను దక్కించుకోలేను అనే భయం ఉంది నాలో. ప్రభాకర్, భాస్కరు అంతకంటే ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అతని చూపుల్లో అపరిమితమైన వేదన. ఏం వింటున్నాను నేను? ఆ స్వరంలో అతి దైన్యం, నీరసం. అవును భాస్కర్, కన్న తల్లే కాకులతో సమానంగా అవమానించే సమాజం ఇది. స్త్రీలే గ్రద్దలై పొడుచుకు తినే సంస్కారం మనది.
ఈ కాకుల నుండి, గద్దల నుంచి దూరంగా పారిపోతున్నాం. దయుంచి మమ్మల్ని నలుగురిలోకి పిలవకు. నేను అర్థం చేసుకున్నాను. భాస్కర్ స్వరం తగ్గు స్థాయిలో పలుకుతోంది. కానీ మీరు రాకుండా నేనేమి చేసుకోలేను ప్రభా. నా మనసు ఏడుస్తుంది. విషయం విని అమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఆమె గారికి ఏం చెప్పను, ఎలా చెప్పను? ఈ ఎపిసోడ్కి లైక్ ఇవ్వండి. ఇప్పటికి 140 పేజీలు అయిందండి. ఇంకా 60 పేజీలు మాత్రమే ఉంది. ఒక 2-3 ఎపిసోడ్స్లో ఈ నవలను పూర్తి చేసేద్దామే మరి. అంతవరకు ఎదురు చూస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.